ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సెకండ్ లెసన్ డైరెక్షన్ టెస్ట్ ఇప్పుడైతే మీకు నేను షేర్ చేస్తాను. డైరెక్షన్ టెస్ట్‌లో ఏ ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ మీకు అడుగుతారనేది, దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఇది సెకండ్ చాప్టర్ అనమాట. దీనిలో అయితే నేను ఒక ఫ్రీక్వెంట్ వేలో మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. సో, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఈ డైరెక్షన్ టెస్ట్‌లో ఏంటంటే డైరెక్షన్స్ పజిల్స్ ఇస్తారనమాట. అంటే ఒక పర్సన్ అనేవాడు ఒక ప్లేస్ నుంచి మూవ్ అవుతున్నాడు. అతను దాన్నేమంటారు, ఈస్ట్‌కి వెళ్ళాడు, వెస్ట్‌కి వెళ్ళాడు. నెక్స్ట్ ఆ ఈస్ట్ అండ్ వెస్ట్‌కి ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళాడు. అలాగా ఆ విధంగా ఇస్తే అతను ఏ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యాడో, తర్వాత ఏ పాయింట్‌కి ఎండ్ అయ్యాడో, ఆ స్టార్టింగ్ ప్లస్ ఎండింగ్ పాయింట్ కలిపి డిస్టెన్స్ ఎంత, ఈ విధంగా అనమాట మనకి క్వెషన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డైరెక్షన్ టెస్ట్‌లో మనం నేర్చుకోవాల్సింది కొన్ని డైరెక్షన్స్ అనమాట. ఈ ఖచ్చితమైన ఫిగర్‌ని మనం ఫాలో అయితే ఈ టెస్ట్‌ని ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ కొన్ని డైరెక్షన్స్. ఇది నార్త్ అయితే ఆటోమేటిక్గా ఇది సౌత్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఈస్ట్, ఇది వెస్ట్. నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉండేది నార్త్ ఈస్ట్, సౌత్కి ఈస్ట్కి మధ్యలో సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్, అదేవిధంగా సౌత్ వెస్ట్. ఓకేనా? ఈ డైరెక్షన్స్ మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఈ ప్రాబ్లమ్స్ అయితే మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనకి సమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో, ఇందులో ఇప్పుడు మీకు ఒక సమ్ని అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇక్కడ సమ్ అయితే చూడండి ఫ్రెండ్స్. రాహుల్ వాక్డ్ 2 కిలోమీటర్ west of his house and then turned south covering 4 kilometer. Finally, he moved 3 kilometer towards east and then again 1 kilometer west. How far is he from his initial position? So, ఇక్కడ ఆన్సర్స్ కూడా ఇచ్చారు. 1 10 kilometer, second answer 9 kilometer, third answer 2 kilometer, fourth and 4 kilometer and fifth one none. ఇందులో ఇచ్చిన ఆన్సర్స్ ఏది కాకపోతే మనం ఫిఫ్త్ ఆన్సర్ని అయితే చూస్ చేసుకోవాలి. సో, ఇక్కడ ఫస్ట్ మనం ఒక ఇమాజినరీ డయాగ్రామ్ అయితే మనం వేసుకోవాలి ఇచ్చిన సమ్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఏం యూజ్ అవుతుంది చెప్పాను కదా ఇందాక, ఈ డయాగ్రామ్ అయితే యూజ్ అవుతుంది. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్. సో, ఈ డయాగ్రామ్ని మనం మన మైండ్లో పెట్టేసుకుంటే ఈ సమ్ని మాత్రం మనం ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అంతగా డౌట్ అయితే మాత్రం పక్కన గీసుకోండి, ఒక చిన్న క్యాలిక్యులేషన్ లాగా. ఇక్కడ చూడండి, ఫస్ట్ రాహుల్ అనే అబ్బాయి 2 కిలోమీటర్ వెస్ట్కి వెళ్ళాడు. ఇక్కడ మనం రాహుల్ అనే అబ్బాయి వెళ్ళాడు కాబట్టి మనల్ని మనం ఊహించుకుంటూ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి సమ్ని. ఫస్ట్ రాహుల్ ఇక్కడ ఉన్నాడు అనేసుకుందాం, ఏ అనే పాయింట్ దగ్గర. అతను 2 కిలోమీటర్ వెస్ట్కి వెళ్ళాడు. సపోజ్ ఇక్కడ నిల్చున్నాడు అంటే అతనికి సపోజ్ ఇక్కడ ఉన్నాడు అని అర్థం. సో, వెస్ట్కి వెళ్ళాడు అంటే ఏంటి, అతను ఇటు సైడ్ మూవ్ అయ్యాడు. ఇక్కడ ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాడు, 2 కిలోమీటర్ వెస్ట్కి వెళ్ళాడు. సో, వెస్ట్కి వెళ్ళాడు కాబట్టి ఇక్కడ ఒక బి అనే పాయింట్ అనుకుందాం. ఓకేనా? బి అనే పాయింట్ అనుకుంటే నెక్స్ట్ ఏం చేశాడు, టర్న్డ్ సౌత్ కవరింగ్ 4 కిలోమీటర్. సో, నెక్స్ట్ అక్కడ నుంచి 4 కిలోమీటర్ సౌత్కి వెళ్ళాడు. ఇక్కడ నుంచి వెస్ట్కి వచ్చాడు. వెస్ట్ నుంచి సౌత్ అంటే కిందకి కదా. సో, సౌత్కి ఎన్ని కిలోమీటర్స్ వచ్చాడు, 4 కిలోమీటర్స్ వచ్చాడు. సో, ఇక్కడ సి అనే పాయింట్ అనుకుంటే ఇది 4 కిలోమీటర్స్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేశాడు, ఫైనలీ హీ మూవ్డ్ 3 కిలోమీటర్స్ టువర్డ్స్ ఈస్ట్. సో, సౌత్ ఇక్కడ ఉంటే ఈస్ట్ ఇటు ఉంది కాబట్టి ఇక్కడ సౌత్ నుంచి ఇటు సైడ్ వస్తే ఈస్ట్ వస్తుంది అనమాట. సో, ఎన్ని కిలోమీటర్లు అతను వచ్చాడు, 3 కిలోమీటర్స్ కాబట్టి ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ డి అని అనుకుంటే ఇక్కడ 3 కిలోమీటర్ ఈస్ట్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అండ్ దెన్ అగైన్ 1 కిలోమీటర్ వెస్ట్కి వచ్చాడు. ఇక్కడ ఈస్ట్లో ఉన్నాడు, వెస్ట్ అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు ఈస్ట్లో. వెస్ట్కి రావాలంటే దానికి ఆపోజిట్ రావాలి. ఆపోజిట్ ఎన్ని కిలోమీటర్లు వచ్చాడు, 1 కిలోమీటర్ వచ్చాడు. మళ్ళీ ఇలా మూవ్ అయ్యాడు కదా. సో, ఇక్కడ ఇది 1 కిలోమీటర్, ఇక్కడ ఈ అని అనుకుందాం.
ABCDE. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ హిస్ ఇనిషియల్ పొజిషన్. అక్కడ అర్థం ఏంటి, ఫస్ట్ అతను ఎక్కడున్నాడో అక్కడి నుంచి ఇప్పుడు అతను ఎక్కడి వరకు ఎండ్ అయ్యాడో ఆ రెండింటి మధ్యన డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. అంటే ఏతో స్టార్ట్ అయ్యాడు, ఏతో ఎండ్ అయ్యాడు కాబట్టి ఏకి ఈకి మధ్యన డిస్టెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫస్ట్ ABCE అనేది ఇక్కడ 2 కిలోమీటర్, ఇక్కడి నుంచి ఎక్కడికి 3 కిలోమీటర్, ఇక్కడి నుంచి ఇక్కడికి 1 కిలోమీటర్ అయితే ఈ కేవలం ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది, 2 కిలోమీటర్ అవుతుంది. సో ఇక్కడ ఇది 2 కిలోమీటర్, ఇక్కడ 2 కిలోమీటర్ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అయ్యాయి. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అయ్యాయి అంటే దట్ మస్ట్ బి ఏ రెక్టాంగిల్. సో ABCE ఈజ్ ఏ రెక్టాంగిల్. రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సో AB ఈజ్ ఈక్వల్ టు CE అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా BC ఈజ్ ఈక్వల్ టు AE అవుతుంది. దిస్ ఆపోజిట్ sides are equal and in the same way these two sides are also equal. సో ఈ ప్యాటర్న్ ఫాలో అయితే కనుక దట్ మస్ట్ బి రెక్టాంగిల్. సో ఇక్కడ 4 కిలోమీటర్ అయితే ఈ AE ఆల్సో 4 కిలోమీటర్. సో 4 కిలోమీటర్ ఎక్కడ ఉంది, 4లో ఆన్సర్ ఉంది. సో 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ సమ్. సో ఇలా మనం చేసుకుంటూ పోతే అంటే మనకు మెయిన్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇదేనండి, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. ఈ డయాగ్రామ్ కనుక గుర్తుపెట్టుకుంటే సమ్ని అయితే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఈ సమ్ నచ్చితే తప్పకుండా, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం పక్కన బెల్ బటన్ అయితే తప్పకుండా ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.